ఇంటి దొంగల్ని ఈడీ పట్టేస్తోంది. దాడుల్లో గుట్టలుగా కొత్త నోట్ల కట్టలు బయటపడడంతో అధికారులు షాక్ అవుతున్నారు. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులు అక్రమాలకు తెరలేపి బ్యాక్ డోర్ల నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. దీంతో సదరు బ్యాంకులపై కొరడా జులిపిస్తున్నారు. దేశంలోనే 3 అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకుల్లోనే ఎక్కువగా అక్రమాలు జరగడం సంచలనం రేపుతోంది. రోజు మొత్తం నిలబడ్డా ఓ పింక్ నోటు కళ్ళ చూడలేకపోతున్నారు జనం. కానీ నల్లకు పేర్లు బడాబాబులకు మాత్రం నట్టింటికే కొత్త కరెన్సీ వచ్చి పడుతోంది. ఇదే సామాన్యులకు కడుపు మండేలా చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. వెల్లువెత్తుతున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేయడానికి అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో తేల్చే పనిని ఈడీ, సిబిఐ, ఐటీకి ఆదేశించింది. దీంతో సదరు అధికారులు నిఘా పెట్టి చూస్తే పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తూట్లు పొడుస్తోంది బ్యాంకులేనని తేలింది. బ్యాంకులపై ఫోకస్ పెట్టిన ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని బ్యాంకులపై దాడులు, తనిఖీలు నిర్వహిస్తోంది. బ్యాంకుల్లో మేనేజర్లు సహా ఇతర సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. బడాబాబుల అన్ అకౌంటెడ్ మనీని సెటిల్ చేయడంలో బ్యాంకర్ల ప్రమేయం ఉందని తేల్చింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా పలు మెట్రో నగరాల్లోని బ్యాంకులపై ఈడీ దాడులు చేసింది. అయితే వీటిలో ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ లోనే అక్రమాలు బయటపడటం షాకింగ్ న్యూస్. బ్యాంక్ అంటేనే నమ్మకం. నవంబర్ 8 తర్వాత బడా బ్యాంకుల తీరుతో ఖాతాదారులకు బ్యాంకులపైనే నమ్మకం పోతోంది. నోయిడాలోని యాక్సిస్ బ్యాంక్ శాఖలో 20 ఖాతాల్లో సుమారు 60 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఆదాయ పన్ను శాఖ దాఖల్లో తేలింది. అల్పాదాయ కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో ఈ సొమ్మును పద్ధతి ప్రకారం జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. జ్యువెలరీ దుకాణదారులు 100 కోట్లలో బంగారాన్ని అమ్మి ఆ సొమ్మును యాక్సిస్ బ్యాంక్ శాఖలో జమ చేసినట్లు తేలింది. ఢిల్లీలోని చాందినీ చౌక్లోని యాక్సిస్ బ్యాంక్ పై 2 రోజుల క్రితం ఐటీ అధికారులు దాడి చేశారు. ఇందులో 44 అకౌంట్లలో దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. ఆ డబ్బున్న అకౌంట్లు కూడా నిబంధనలు ఏమాత్రం పాటించకుండా ఓపెన్ చేసినవేనని తేల్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 బ్యాంక్ మేనేజర్లను అరెస్ట్ చేయడంతో యాక్సిస్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలకు దిగి 19 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ సదరు బ్యాంక్ సిబ్బందికి ఇంకా జ్ఞానోదయం కాలేదు. ఇవన్నీ జరిగాకనే ఢిల్లీలో దొంగ అకౌంట్లు బయటపడ్డాయి. Remember that a suspicious transaction need not necessarily be a fraudulent transaction. So that is stage 1. FIU then in turn shares some of this data. They run it through their own analytics, etc., and then share it with the investigative agencies. The investigative agencies in turn then would come to the branch if they think that this is worthy of further investigation, to seek out more information. So ultimately the issue that they are grappling with is as far as the perpetrator is concerned, and what has happened to the money through the accounts of Axis Bank and perhaps ఇంకా దేశంలోని పలు యాక్సిస్ బ్యాంకుల్లో ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లతో ఖాతాలు ఓపెన్ అయ్యాయని, బ్యాంక్ సిబ్బంది కస్టమర్లతో కుమ్ముక్కయ్యారని ఐటీ శాఖ గుర్తించింది. యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో కోట్లాది రూపాయలు అక్రమంగా జమ అయినట్లు వెల్లడవుతుండటంతో ఫ్రాడ్ గురించి యాక్సిస్ బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ లైసెన్సులను రద్దు చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసిన ఆర్బీఐ లావాదేవీలపై వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది.